జాబ్ క్యాలెండర్ పేరిట కూటమి నేతలు ఏపీ యువకులను అత్యంత దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు ఏఐవైఎఫ్ నాయకులు. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ జారీ చేయకపోవటానికి నిరసిస్తూ గుంటూరులో సిపిఐ కార్యాలయం నుంచి కొత్తపేట కూడలి వరకు అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించి భిక్షాటన చేశారు. ఎన్డీఏ నేతలు జాబ్ క్యాలెండర్ ప్రకటించి యువకులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తున్నారని ఆగ్రహించారు. దీనిపై మరిన్ని వివరాలు గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం యువకుల్ని మోసం చేసిందని ఏఐవైఎఫ్ మండిపడుతోంది. సిపిఐ కార్యాలయం నుంచి కొత్తపేట జంక్షన్ వరకు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించింది. ఎలా మోసం చేసింది, ఏమంటారు మీరు? ఏదైతే ఆనాడు లోకేష్ గారు ప్రతి యువకుల సభలోనూ జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆనాడు చెప్పి అధికారంలోకి వచ్చారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. అధికారంలో రాకముందు వందలాది హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లేదని గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏదైతే మీరు బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారో మరి మీరెందుకు జీతభత్యాలు తీసుకుంటా ఉన్నారు? లోకేష్ గారు దాదాపు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఎందుకు జీతభత్యాలు తీసుకుంటా ఉన్నారు? మీరు కూడా జీతభత్యాలు మానేసేయండి, అప్పుడు మీరు కూడా పారదర్శకంగా ఉంటారు. నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పారు, నిరుద్యోగ భృతి 3000 ఇవ్వలేదు. అదేవిధంగా వాలంటీర్లని 2,65,000 మందిని 5,000 కాదు 10,000 ఇచ్చి మేము కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్నికల హామీల్లో ఎన్డీఏ కూటమి తరఫున నేను హామీ ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు నేడు లోకేష్ గారు చెప్తా ఉన్నారు, సిగ్గు లేకుండా చెప్తా ఉన్నారు, మేము జీవోనే లేదు వాలంటీర్లకని. అంటే మీ తండ్రి గారు 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు. దేశంలోనే నరేంద్ర మోడీ కన్నా సీనియర్ నేత అయినటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీలకే చట్టబద్ధత లేకపోతే ప్రశ్నించడానికి మేమందరం యువకులుగా ఉన్నాము. మీరు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సిందే హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు హామీలు ఇచ్చారు, హామీలు అమలు చేయాల్సిందే. హామీలు అమలు చేయలేని పక్షంలో ఏ ప్రభుత్వమైనా పతనానికి నాంది పలుకుతాము యువతగాని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. నిరుద్యోగితను రాష్ట్రంలో రూపుమాపుతామని చెప్పని వాళ్ళ యొక్క నిరుద్యోగితను రూపుమాపుకొని పదవులు ఎక్కినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా మా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో నిరుద్యోగిత మీద స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకపోతే నిరుద్యోగుల ఉద్యమ శాఖ సీఎం పీఠానికి తాగక మానదు, వాళ్ళు కూడా నిరుద్యోగులుగా మారక మానరని మా యొక్క వైఖరి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలని ఎందుకు మీరు పక్కగా పెడుతున్నాం మేము అడుగుతా ఉన్నాం. గాలికి వదిలేశారని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా అటు లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా కూటమి ప్రభుత్వానికి సంబంధించి అందరూ కలిసి కట్టగట్టుకొని మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఇప్పటికైనా అమలు చేయాలని, ఒకవేళ మీరు అమలు చేయకపోయిన పరిస్థితుల్లో యువత ఆగ్రహ జ్వాలకి ఈ ప్రభుత్వం కూలిపాక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను వెంటనే అమలు చేయాలి. అమలు చేయకపోతే ఖచ్చితంగా మీ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని కూడా ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.